తమిళనాడులో సుమారు 90% హిందువులు ఉన్నారు. మరి అలాంటప్పుడు తమిళనాడులో బీజేపీ ఎందుకు గెలవలేకపోతుంది? రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో విజయ్ ఒక క్రిస్టియన్ ని మెజారిటీ సీట్లతో గెలిపించారు. బీజేపీ కేవలం ఒకే ఒక్క సీట్ గెలిచింది. ఎందుకని? దానికి కారణం ఏంటో తెలుసా? తమిళనాడు ప్రజలకి కులం, మతం ఇలాంటి ఫీలింగ్స్ చాలా తక్కువ. వాళ్లకుండేది ఒకే ఒక్క ఫీలింగ్, వీడు తమిళోడా కాదా, నాన్ తమిళ్ నీయన్ తమిళ్, వీడు తమిళోడైతే చాలు, వాడి కులమేంటి మతమేంటి అనేది వాళ్ళకి అనవసరం. అలా అని నిన్ను గెలిపిస్తే నువ్వు హిందువులని తిడతా అంటే ఊరుకోరు. స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన కామెంట్స్ వాళ్ళకి నచ్చలేదు. అందుకే స్టాలిన్ ఓడించి విజయ్ కి మెజారిటీ ఇచ్చారు. ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ మైండ్ సెట్. తమిళ వాళ్ళు బయట వాళ్ళని రానివ్వరు. తమిళనాడు అనేది తమిళ వాళ్ళకు మాత్రమే సొంతం అనే మైండ్ సెట్ వాళ్ళది. ఈ కారణం వల్లనే తమిళనాడులో విజయ్ లాంటి వాళ్ళు సింగిల్ గా పోటీ చేసి గెలిచారు. మన ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సింగిల్ గా పోటీ చేయకుండా వెనకడుగు వేశారు. మనవన్నీ కుల రాజకీయాలు కదా, నీది పక్క రాష్ట్రం అయినా పర్వాలా, నా కులం అయితే చాలు, ఇలాంటి మైండ్ సెట్ మన ఆంధ్ర వాళ్ళది.